ఎవరి మీదైనా కోపం వస్తే ఇదిగో నాకు బీపీ పెంచుకు నిన్ను ఉతికి ఆరేస్తా అనడం చాలా కామన్. కానీ ఎవరు అలా ఉతికి ఆరేసింది లేదు. కానీ ఇప్పుడు మనిషిని ఉతికి ఆరేసేందుకు హ్యూమన్ వాషింగ్ మిషన్లు రాబోతున్నాయి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూసేసేయండి. ఒకప్పుడు బట్టలను చేత్తో ఉదుక్కుంటూ ఎన్నో కష్టాలు పడేవారు. కానీ ఇప్పుడు వాషింగ్ మెషిన్లు వచ్చాక బట్టలు చాలా ఈజీగా ఉతికేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జపాన్లోని సైన్స్కో కంపెనీ ఇంజనీర్లు మనిషిని ఉతికేసే వాషింగ్ మెషిన్ను డిజైన్ చేశారు. మనిషిని ఉతికి ఆరేయడం ఏంటి మహాప్రభో అని ఆశ్చర్యపోయే వాళ్లకు ఈ మెషిన్ డీటెయిల్స్ చూస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది. కొందరు రోజుకు ఒకసారి స్నానం చేస్తారు, ఇంకొందరు రోజుకి 2 పూటల స్నానాలు చేస్తారు. మరి స్నానం చేయడానికి ఓపిక లేకపోతే ఈ ప్రశ్నకు సమాధానమే హ్యూమన్ వాషింగ్ మెషిన్. ఈ మెషిన్ టబ్లో ఒక 15 నిమిషాలు కూర్చుంటే చాలు. కొద్ది నిమిషాల తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు రావచ్చు. మెషిన్లోని ఏఐ వ్యక్తి శరీరం, చర్మం తీరును పరిగణలోకి తీసుకొని వాష్ అండ్ డ్రై ఆప్షన్ నిర్ణయిస్తుంది. జపాన్కు చెందిన సైన్స్కో కంపెనీ ఇంజనీర్లు ఈ మెషిన్ను తయారు చేసినట్టు డైలీ మెయిల్ కథనం పేర్కొన్నది. ఒసాకా కన్సై ఎక్స్పోలో 1000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. అసలు ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ఎలా పనిచేస్తుంది? దీనిలోని టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి? ఈ హ్యూమన్ వాషింగ్ మెషిన్ ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ప్యాడ్లోకి మనిషి ఎంటర్ అయ్యాక అది సగానికి పైగా వామ్ వాటర్తో నిండుతుంది. ఆ తర్వాత అందులోని హై స్పీడ్ జెట్స్ నీటిని వేగంగా విరజిమ్ముతుంది. ఏఐ ద్వారా స్నానం చేసే వ్యక్తి బాడీ డీటెయిల్స్ను మెషిన్ రిసీవ్ చేసుకుంటుందట.